మై ఛానల్ ఆంధ్ర మల్లు. సో ఈరోజు వీడియో ఏమో వచ్చేసి మెటర్నిటీ షూట్ గురించి, అంటే బిహైండ్ ద సీన్స్, మై మేకప్, జ్యువెలరీ, డ్రెస్ ఇవన్నీ ఏం వేసుకుంటున్నాను అనేవన్నీ చూపిస్తాను. అండ్ ఎలా మ్యాచ్ చేసుకుంటున్నాను ఒక అవుట్ఫిట్, ఒక అటైర్. సో టోటలీ 2 డ్రెస్సెస్ అనేది ప్లాన్ చేశాను, బట్ ఐ డోంట్ నో 2 వేసుకుంటానో లేదో అనేది తెలియదు. అండ్ షూట్ టైం వచ్చేసి ఒక 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ మధ్యాహ్నం కదా, మధ్యాహ్నం పూట. ఇప్పుడైతే టైం 2:30 అయ్యింది. సో హాఫ్ అన్ అవర్ లోపు నేను రెడీ అయిపోవాలి. క్యాషువల్గా నేనే రెడీ అవుదాం అనుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యూటీ పార్లర్ కానీ ఇలా వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. అండ్ అది కాకుండా మేమంతా హై రేంజ్లో ఏం ప్లాన్ చేయట్లేదు, జస్ట్ మినిమల్గా ప్లాన్ చేస్తున్నాం. సో యా, లెట్స్ స్టార్ట్ గెటింగ్ రెడీ. సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే షూట్స్కి వెళ్ళే ముందు కానీ, లేకపోతే అవార్డ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యే ముందు, ఏమన్నా ఈవెంట్స్ అటెండ్ అయ్యే ముందు ఫేస్ని ఐస్ వాటర్లో డిప్ చేసుకుంటారు. సో అది వాళ్ళకి కొంచెం ఫ్రెష్ ఫీల్ అనేది ఇస్తుంది. ఐస్ వాటర్లో డిప్ చేసి మనం మేకప్ వేసుకుంటే చాలా గ్లోయి లుక్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ స్టెప్ అయితే అదే. నేను కొంచెం ఐస్ వాటర్ లాగా కొంచెం చేశాను. సో దిస్ వాటర్ ఇస్ సో కూల్. ఫస్ట్ అయితే నా ఫేస్ని ఐస్ వాటర్లో డిప్ చేస్తున్నాను. బౌల్ కొంచెం చిన్నగా ఉంది గైస్. ఓ మై గాడ్. ఇంకోసారి టిప్ చేద్దాం. స్టార్ట్ గెట్ రెడీ. నాకైతే చాలా తక్కువ టైం ఉంది గాయస్ ఇప్పుడు రెడీ అవ్వడానికి. సో హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోవాలి. షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి మెల్బిన్ ఇక్కడికి వచ్చేస్తాను నన్ను పికప్ చేసుకోవడానికి. అదొక రెడీ అయిపోవాలి నేను, లేకపోతే ఈ వీడియో కూడా మధ్యలోనే ఆగిపోయింది. నా రెడీ అవ్వడం కూడా మధ్యలోనే ఆగిపోయింది. అట్లానే వెళ్ళాల్సి వస్తుంది. సో యా, దిస్ ఇస్ ఎ ఫేస్ టవల్. ఓకే, ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫ్రెష్ నౌ. కొంచెం డార్క్ సర్కిల్స్ కూడా పెరిగాయి. డోంట్ నో ఇఫ్ ఐ విల్ కవర్ ఇట్ వెల్ ఆర్ నాట్, బట్ యా చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏమో వచ్చేసి డ్రెస్ మార్చుకోవడం. సో నేను డ్రెస్ మార్చుకొని మళ్ళీ వచ్చేస్తాను. సో గాయస్, ఫైనల్లీ డ్రెస్ అయితే మార్చేసుకున్నాను. ఇదే నేను షూట్ కట్టుకున్న డ్రెస్. యాక్చువల్లీ ఇది ఓనంకి వేసుకోవాల్సిన డ్రెస్, బట్ ఆ రోజు కుదరలేదు కాబట్టి నాకు ఈ డ్రెస్ ఇంకా నచ్చింది షూట్ డ్రెస్ కన్నా. సో ఇదే వేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అవుట్ఫిట్ కింద దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. అండ్ ఇంకో అవుట్ఫిట్ కూడా ఉంది, అది వేసుకుంటానో లేదో అనేది తెలీదు. ఫస్ట్ షూట్ అనేది అయిపోయాక ఓపిక ఉంటే ఒకవేళ అప్పుడు అది కూడా వేసుకుంటాను. సో యా, అవుట్ఫిట్ బాగుంది కదా గైస్. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. బ్లౌజ్ అండ్ స్కర్ట్. సో లెహంగా టైప్ మోడల్ అనమాట, బట్ చూస్తే మీకు ఫ్రాక్ లాగా అనిపించవచ్చు. లైక్ కంబైన్డ్గా చూస్తే ఆఫ్ వైట్ కలర్. ఇది చూడండి, ఐలెట్ డిజైన్ అనేది వస్తుంది. సో మిడ్డీ కూడా అలానే. యాక్చువల్లీ దీనికి బ్లౌజ్ వేరే ఉండే, బట్ నా కోణం కోసం అన్నట్టుగా నేను కుట్టించుకున్నా స్పెషల్గా. బ్లౌజ్ కొంచెం స్టిచ్చింగ్ ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్గా చూడడానికి అయితే నాకు నచ్చింది. సో ఇదే వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ షూట్ ఏమో వచ్చేసి మా తోటలో చేస్తున్నాం షూట్ అనేది. అండ్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ మంచి మంచి రోడ్లు ఉన్నాయి, అంటే ప్లెయిన్ రోడ్స్ కానీ, అండ్ సీనరీ, గ్రీనరీ ఉంది, ఫుల్ వాటర్ కావాలంటే వాటర్ కూడా ఉంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ తోటకి వెళ్ళి అక్కడ షూట్ చేద్దాం అనుకున్నా. సో తిరిగి వచ్చాక మళ్ళీ ఓపిక ఉంటే డ్రెస్ మార్చుకొని, సెకండ్ డ్రెస్ మార్చుకొని మళ్ళీ చేస్తాను. లేకపోతే ఈ ఒక డ్రెస్లోనే షూట్ ఉంటుంది అనుకుంటా, ఐ డోంట్ నో. సో యా, ఎనీవే లెట్స్ సీ. నెక్స్ట్ అయితే మేకప్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నా మేకప్ ప్రాసెస్ అంతా మీకు తెలుసు, ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, గెట్ రెడీ విత్ మీ. అవే మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఎక్స్ట్రా ఏం లేవు. సో ఆల్మోస్ట్ అదే ప్రాసెస్లో మేకప్ అనేది వేసుకొని వచ్చేస్తాను మళ్ళీ. బికాస్ నీకు బోర్ కొట్టచ్చు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలా రిపీట్ చేస్తే. ఇంకేమన్నా ప్రాసెస్ వెరైటీగా ట్రై చేస్తే అప్పుడు గెట్ రెడీ విత్ మీ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మేకప్ అయితే ఫుల్గా వేసుకొని వచ్చేస్తాను గైస్.
కరెక్ట్గా లేదు. సో ఏంటో నల్లగా కనిపిస్తున్నాను నాకు నేనే. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ గాయ్స్ సీ ఇట్ ఇన్ ప్రాపర్ లైటింగ్. బట్ మేకప్ అయితే చాలా బాగా వచ్చింది. డోంట్ నో ఏ సైడ్ తిప్పితే కరెక్ట్గా వస్తుందని. చూడండి రూమ్ మొత్తం లైటింగ్ ఉంది, బట్ స్టిల్ రూమ్లోకి అంత లైటింగ్ అనేది రావటం లేదు. ఇంకా స్పీడప్ చేసేయాలి. ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ రెడీగా ఉన్నారని చెప్పారు. ఇంకా నా మేకప్ అండ్ ఇంకా నా జ్యువెలరీ కూడా వేసేసుకుంటే ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. సో యా, లెట్ మీ పుట్ ఆన్ మై జ్యువెలరీ. ఫస్ట్ అయితే చైన్ అండ్ జుమ్కాస్ పెట్టేద్దాం. నా దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదు, 2-3 ఉన్నాయి. సో అందులో గ్రీన్ అయితే ఇది వైట్ డ్రెస్ కాబట్టి వైట్ మీదకి ప్రతిదీ సెట్ అవుతుంది. రెడ్ అయినా సెట్ అవుతుంది, గ్రీన్ అయినా బాగా సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇదేమో వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్. సో గ్రీన్ అండ్ రెడ్ బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇది సెట్ అయిందని అనిపించింది నాకు. బాగుంది కదా. జుమ్కాస్ వేసుకునే ముందు ఐ థింక్ ఐ విల్ నీడ్ టు సెట్ మై హెయిర్. చిక్కు తీసుకొని వస్తాను గాయస్. నాకైతే అసలు టైం లేదు, వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారని చెప్పారు. ఐ థింక్ ద లైటింగ్ ఇస్ బెటర్ నౌ. అంతా జ్యువెలరీ అంతా వేసేసుకుంటాను, ఆ తర్వాత లాస్ట్లో హెయిర్ చూసుకోవచ్చు. రింగ్స్ అయితే వేసేసుకుంటున్నా. బ్యాంగిల్స్ వేసుకుంటే దీనికి మ్యాచ్ అవ్వదనుకుంటా, బికాస్ దిస్ ఈస్ బ్లాక్ అండ్ చైన్స్ అయితే ఏమో వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ పెట్టుకున్నాను కాబట్టి ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఐ గో విత్ బ్రాస్లెట్ అండ్ వాచ్. సో వాచ్ అయితే ఇది పెట్టేసుకున్నాను గైస్. నేను ఇప్పుడు వేసుకునే వాచే ఫాసిల్ ఇది. చూడండి ఆల్రెడీ స్వెట్ కూడా వచ్చేస్తుంది. So how's it guys? I think it's good, right? ఫోటోస్లో ఈ హెయిర్ స్టైల్ అయితే ఇంకా బాగా వస్తుంది అని మా మమ్మీ ఒపీనియన్. నేను జుట్టు వదలడం కన్నా. సో ఐఎమ్ ప్లానింగ్ టు గో విత్ దిస్ హెయిర్ స్టైల్. కొంచెం ఫ్రంట్ పీక్గా. గైస్ ఫుల్ ట్రెడిషనల్ లుక్ అన్నమాట. సో యా, ఐఎమ్ టోటల్లీ రెడీ గైస్. నెక్స్ట్ అయితే BTS మూమెంట్స్ చూపిస్తాను మీకు. కుదిరితే బిహైండ్ ద సీన్స్ ఎవరో ఒకళ్ళు తీస్తే చూపిస్తాను, లేకపోతే మేబీ ఆఫ్టర్ పిక్చర్స్ వచ్చాక పిక్చర్స్ ఎలా వచ్చాయో అని చూపిస్తాను. సో యా, బాయ్, సీ యూ బ్యాక్ ఇన్ ద ఫార్మ్. షూట్ అయితే అయిపోయింది. ఒక డ్రెస్లోనే తీసాను, రెండో డ్రెస్లో కూడా తీద్దాం అనుకున్నాం. నాకైతే ఓపిక ఉండింది, కాకపోతే ఫోటోగ్రాఫర్కి ఇంకో లొకేషన్కి వెళ్ళాల్సి ఉంది. అంటే ఈరోజే 3 ఫంక్షన్స్ ఉన్నాయి ఆయనకి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం మాది, సాయంత్రం పూట మళ్ళీ 6 o'clockకి వేరే ఫంక్షన్ ఉందన్నారు. సో దానికి వెళ్ళిపోవాలని చెప్పారు. సో అందుకే ఇంకా వద్దనుకున్నాం. సో ఫైనల్లీ ఒక డ్రెస్లోనే తీసాం గైస్. ఐ డోంట్ నో, తర్వాత ఇంకో రోజు ఏదో ఒక రోజు ఫోన్లో అయినా తీస్తాను.
సో కెమెరాలో అయితే ఒకటే షార్ట్ ఈ డ్రెస్లోనే తీసాం. షార్ట్స్ అయితే బాగానే వచ్చాయని అనుకుంటున్నా, మ్యాక్సిమం బాగానే తీశారు. సో ఆ ఫొటోస్ కూడా నేను పక్కన రిఫరెన్స్ కింద వేస్తాను, ఒకవేళ వస్తే. ఎల్లుండి కల్లా ఫొటోస్ అనేవి ఇచ్చేస్తారని చెప్పారు. సో అవి కూడా ఓకే అయితే నేను రిఫరెన్స్ పిక్స్ అనేవి పెడతాను ఎలా వచ్చాయి అనేది. చాలా ఫొటోస్ వరకే దిగాము, ఒక డ్రెస్లోనే దిగాము కాకపోతే. సో దిస్ ఇస్ మై హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ కూడా కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. సో దిస్ ఇస్ మై లుక్ అనమాట. ఆ ఇంట్లో అంత లైటింగ్ లేదు, ఇప్పుడు అత్తారింట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ అటు వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి. షూట్ అయిపోయాక అత్తారింటికి వచ్చేసాము ఇక్కడికి. సో ఇంకా మా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ డ్రెస్ మార్చుకొని హాయిగా కొంచెంసేపు పడుకోవాలి. కొంచెం టయర్డ్ అయ్యా ఇంతసేపు షూట్ చేసి వచ్చేసరికి. సో దట్స్ ఇట్ గైస్ రిగార్డింగ్ మై టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై టుడేస్ వ్లాగ్. If you do like my video, please do like, share and subscribe, and keep watching my videos. Thank you guys. So yeah, bye guys.